Welcome back to our class. ఈ క్లాస్లో మనం ఎక్సర్సైజ్ 1.2 ఆఫ్ చాప్టర్ 1 రియల్ నంబర్స్ ఫ్రమ్ స్టేట్ సిలబస్ ఆఫ్ క్లాస్ 10th మ్యాథ్స్. సో ప్రాబ్లం ఏంటి, మనం సొల్యూషన్ ఏం రాయాలో ఒకసారి చెక్ చేద్దాం. ఎక్సర్సైజ్ 1.2లో ఫస్ట్ బిట్లో ఉన్న ప్రాబ్లమ్స్ని ఇక్కడ సాల్వ్ చేస్తున్నాము. Express each of the following numbers as a product of its prime factors. ప్రైమ్ ఫ్యాక్టర్స్గా రాయమంటున్నాడు. యాజ్ వెల్ ప్రోడక్ట్ అన్నాడు కాబట్టి ఇంటూ సింబల్ రాస్తాం. 140 అన్నాడు కదా, 140 యూనిట్స్ ప్లేస్లో డిజిట్ 0 కాబట్టి 2 తీసుకుంటాము. సో అప్పుడు 270 ఈజ్ 140 కాబట్టి ఇక్కడ 2 తీసుకున్న తర్వాత మళ్ళీ యూనిట్స్ ప్లేస్లో డిజిట్ 0 కాబట్టి అగైన్ వి టేక్ 235 ఇక్కడ 5 తీసుకుంటాం, 5 7s. సో ఫైనల్లీ 140 ఈజ్ ఈక్వల్ టు 2 టైమ్స్ ఉంది కాబట్టి 2 పవర్ 2 ఇంటూ 5 1 టైమ్, 5 పవర్ 1 ఇంటూ 7 పవర్ 1, 7 1 టైమ్. దిస్ ఈజ్ ద సొల్యూషన్. నెక్స్ట్ 156 యూనిట్స్ ప్లేస్లో డిజిట్ ఈవెన్ ఉంటే 2తో ఎగ్జాక్ట్లీ డివిజబుల్ అవుతుంది కాబట్టి వి టేక్ 2 78s, 2 7s 14, 1 will be left, which becomes the number becomes 16, 2 8s again. మళ్ళీ 78లో యూనిట్స్ ప్లస్లో డిజిట్ ఈవెన్ కాబట్టి అగైన్ వి టేక్ 2. సో ఆర్డర్లో తీసుకుంటే బెటర్, ఓకేనా. ఇది 78 అనేది 3 టేబుల్లో కూడా అవుతుంది, ఇక్కడ 3 తీసుకోవచ్చు. ప్లస్ మనకేంటంటే అడిషనల్గా ఇది ఏంటంటే అడ్వాంటేజ్ ఏంటంటే ఆర్డర్లో తీసుకుంటే ఈజీగా ఉంటుంది. మళ్ళీ 3 తీసుకొని మళ్ళీ 2 తీసుకొని అట్లా కాకుండా, సో అందుకని ఈ 2 తర్వాత నెక్స్ట్ మళ్ళా ఈ 239 తీసుకున్న తర్వాత 39 2 టేబుల్లో రాదు కాబట్టి 3 టేబుల్కి వెళ్ళిపోతాం. డివిజబిలిటీ రూల్ ఆఫ్ 3 ఏంటంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ ద నంబర్ విచ్ వి గెట్ ఆఫ్టర్ యాడింగ్ ద డిజిట్స్ ఇన్ ఎ నంబర్ which is multiple or which is exactly divisible by 3. So let us see 39 digits 3 and 9 రెండు యాడ్ చేస్తే 12 అవుతుంది. సో అప్పుడు 12 అనేది 3 టేబుల్లో వస్తుంది కాబట్టి సో ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అన్నట్టు. నెక్స్ట్ 3 తీసుకుంటాం, 3 13s, సో 13 విల్ బి లెఫ్ట్. 13 ఇక్కడ లాస్ట్కి వచ్చింది, 13 ప్రైమ్ కాబట్టి స్టాప్ చేస్తాం. 156 ఈజ్ ఈక్వల్ టు 2 స్క్వేర్ ఇంటూ 3 పవర్ 1 ఇంటూ 13 పవర్ 1. నెక్స్ట్ 3825. ఈ 3825కి మనము ఒకసారి చెక్ చేద్దాం. 3 టేబుల్లో రావాలి అంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ కాబట్టి 5 + 2 7, 7 + 8 15, 15 + 3 18, 18 ఎగ్జాక్ట్లీ డివిజబుల్ బై 3 కాబట్టి అప్పుడు ఏం చేస్తామంటే 3 తీసుకుంటాం. అందుకే 3 తీసుకున్నాను. 3 1s, 3 2s, 2 విల్ బి లెఫ్ట్ 22, 3 7s, 1 విల్ బి లెఫ్ట్ 15, 3 5s. నెక్స్ట్ అగైన్ 3 ఎందుకనంటే 1 + 2 3, 3 + 7 10, 10 + 5 15 కాబట్టి అగైన్ 3 4s 12, 3 2s 6, 1 will be left, 3 5s 15. నెక్స్ట్ 5 తీసుకుంటే 5 8s 40, 2 will be left, 5 5s 25. Again we take 5 17s. So finally we write 3825 is equal to 3 square into 5 square into 17 power 1, or 17 1. I mean 17 power 1. Next 5005కి ఆబ్వియస్లీ 5 తీసుకుంటాం కాబట్టి 1001 వస్తుంది. 7 తీసుకుంటాము, 143 వస్తుంది. 7 1s 7, 3 విల్ బి లెఫ్ట్, 7 4s 28, 2 విల్ బి లెఫ్ట్, 7 3s 21. నెక్స్ట్ 11 తీసుకుంటే 11 1s 11, 3 33, 11 3s 33. సో అప్పుడు ఫైనల్లీ 5005 ఈజ్ ఈక్వల్ టు 5 పవర్ 5 1 టైమ్, 7 1 time, 11 1 time, and also 13 1 time. So we write finally
5005 is equal to 5 into 7 into 11 into 13. Next, 7429. 17 తీసుకుంటాము. 17 తీసుకుంటే 17 4 జా 68. 68 అంటే మనకు రిమైనింగ్ ఎంత ఉంటుంది? 6 ఉంటుంది. ఇక్కడ 62 అవుతుంది. ఇక్కడ రాసిన చూడండి ఆఫ్ కాలంలో. అయితే 17 3 జా తీసుకుంటాం. 17 3 జా అంటే 51. 62లో నుంచి 51 మైనస్ చేస్తే మనకు 11 విల్ బి లెఫ్ట్ ఉంటుంది. 11 అంటే 119 అవుతుంది. 17 7 జా 119. సో అప్పుడు 17 7 జా తీసుకుంటాం. 19 జా తీసుకున్నప్పుడు ఇక్కడ 19 తీసుకుంటాం. 19 2 జా 38 అన్నప్పుడు ఇక్కడ నీకు 5 విల్ బి లెఫ్ట్ ఉంటుంది. 57 అవుతుంది. 19 3 జా 57. సో అప్పుడు 7429 ఈజ్ ఈక్వల్ టు 17 into 19 into 20.